తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. అతడు సినిమాలో ఓ రాజకీయ నాయకుడిపై కాల్పులు జరపాలి, కానీ చిన్న గాయం కాకూడదు. సానుభూతి వెల్లువలా రావాలన్న ప్లాన్తో ఓ రాజకీయ నాయకుడు తనపై హత్యాయత్నానికి ప్లాన్ చేసుకుంటాడు. కాకపోతే నిజంగానే హత్య చేస్తారు సినిమాలో. ఈ సీన్ తప్ప హత్యాయత్నం సీన్ పక్కాగా అమెరికాలో జరిగిపోయింది. అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం జరిగింది. ఆయన చెవికి బుల్లెట్ గాయమైంది. ఈ సీన్ చూస్తే స్క్రిప్ట్ అని ఎవ్వరూ అనుకోరు, కానీ ఇలాంటివి మన దేశంలో జరిగితే మాత్రం ఎవ్వరూ నమ్మరు. అదో పెద్ద డ్రామా అనుకుంటారు. ట్రంప్ అలాంటివి చెయ్యరనే ఎక్కువ మంది నమ్ముతున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం జరగటం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. పెన్సిల్వేనియాలో ఆయన ఎన్నికల ప్రచారం చేస్తూ ఉండగా దుండగులు కాల్పులు జరిపారు. ఆయన వెంటనే అప్రమత్తమై ఆ కాల్పుల నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఆయన సెక్యూరిటీ అలర్ట్ అయి ఆయనను ఆ వేదిక నుంచి సురక్షితంగా కారులోకి తీసుకెళ్లింది. ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. డొనాల్డ్ ట్రంప్ ప్రసంగిస్తూ ఉండగా ఉన్నట్టుండి కాల్పులు జరిగాయి. ఆ తూటాల నుంచి తప్పించుకునేందుకు ఆయన వెంటనే కిందకు వంగారు. ఈలోగా సెక్యూరిటీ అప్రమత్తమై ఆయనను రక్షించింది. అయితే ఈ కాల్పుల తర్వాత ట్రంప్ తన కుడి చెవిని పట్టుకున్నారు. ఓ బుల్లెట్ ఆయన చెవి నుంచి దూసుకుపోయి గాయమైంది. రక్తస్రావము అయ్యింది. ఈ ఘటనతో ర్యాలీకి వచ్చిన వాళ్ళంతా షాక్కి గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక కేకలు పెట్టారు. ఈ దాడిలో ట్రంప్కి ఎలాంటి హాని జరగలేదని, ఆయన బాగానే ఉన్నారని అధికారులు వెల్లడించారు. తక్షణమే స్పందించి తన ప్రాణాన్ని కాపాడిన సెక్యూరిటీకి ట్రంప్ థ్యాంక్స్ చెప్పినట్టు ఆయన మద్దతుదారులు తెలిపారు. ప్రస్తుతానికి ఆయనకి వైద్యం అందిస్తున్నట్టు వివరించారు. అయితే యుఎస్ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం 2 దుండగులు ఈ కాల్పులు జరిపారు. వీరిలో ఒకరిని సెక్యూరిటీ మట్టుబెట్టింది. ఓ నిందితుడు రక్తపు మడుగులో కనిపించాడని మీడియా తెలిపింది. కొద్ది నెలల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ట్రంప్ జోరు పెంచారు. బైడెన్ని గద్దె దించాలన్న పట్టుదలతో ఉన్నారు. ప్రచారము ముమ్మరం చేశారు. సరిగ్గా ఈ సమయంలో ఆయనపై ఇలా కాల్పులు జరగటం కలకలం సృష్టించింది. ఈ ఘటనతో అమెరికా అంతా హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే ఈ కేసుని FBI విచారిస్తోంది. అతి తక్కువ దూరం నుంచే దుండగులు కాల్పులు జరిపినట్టు తేలింది. మొత్తం సినిమాటిక్గా జరిగిపోయింది. ఈ ఘటన చూసిన తర్వాత తెలుగు వాళ్ళందరికీ అతడు సినిమానే గుర్తుకొస్తోంది. కానీ అమెరికాలో జరిగిన షూటింగ్లో అలాంటి కుట్రలేమైనా ఉన్నాయా లేదా అన్నది దర్యాప్తులో తేలుతుంది. ట్రంప్ పై కాల్పులు జరిపిన వ్యక్తి ఎవరు, ఎందుకలా చేశాడన్న విషయాలపై ఇంకా పూర్తి స్థాయి వివరాలు బయటికి రాలేదు. ట్రంప్, బైడెన్ ఇద్దరి మధ్య అమెరికా అధ్యక్ష రేసు హోరాహోరీగా సాగుతోంది. ఇరువురి రాజకీయ విధానాల్లో స్పష్టమైన తేడా ఉంటోంది. ట్రంప్ అగ్రెసివ్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఆయన ద్వేషం పెంచుతున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. కాల్పుల వ్యవహారానికి కారణం ఏమిటో అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. ఈ కాల్పుల అంశం అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచం మరింత దృష్టి పెట్టేలా చేస్తున్నాయి. సాధారణంగా అత్యంత సురక్షితమైన భద్రతా వ్యవస్థలు కలిగి ఉన్న అమెరికాలోనే హాట్ ఫేవరెట్గా ఉన్న అధ్యక్ష అభ్యర్థిపై దాడి పెను సంచలనం రేపుతోంది. ట్రంప్ రాజకీయ వ్యూహాలు పూర్తి స్థాయిలో భారత రాజకీయ పార్టీల వ్యూహాలను పోలి ఉంటాయి. ఆయన అమెరికా ప్రజల్ని విడదీసే విధానం, మెజారిటీని తమ మద్దతుదారులుగా మార్చుకునే వైనం అలాగే ఉంటుంది. ఆయన మద్దతుదారులు హింసాత్మకంగా ఉంటారు కూడా. గతంలో భారత్లోనూ ఇలాంటివి జరిగాయి. జగన్పై ఎన్నికలకు ముందు ఓసారి కోడికత్తి దాడి జరిగింది. మరోసారి రాయి దాడి చేసి హత్యాయత్నం చేశారని కేసులు పెట్టారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. కానీ అమెరికాలో జరిగింది మాత్రం కాస్త సీరియస్గానే ఉంది. ట్రంప్ చెవికి తీవ్ర గాయం కావటం, ఆయన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుంటే దానికి బుల్లెట్ తగిలిందన్న ప్రచారం జరుగుతోంది. మొత్తంగా రాజకీయంగా ఏమైనా ప్లాన్ ఉందా లేదా అన్నది దర్యాప్తులో తేలుతుంది. అమెరికన్లో విచ్చలవిడిగా దొరికే గన్నుల సంస్కృతిపై ఎప్పటికప్పుడు ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది. చివరికి అది ట్రంప్ వద్దకు రావటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఈ ఘటన తర్వాత ట్రంప్ పిడికిలి బిగించి ఫైట్ అంటూ ఫుల్ కాన్ఫిడెన్స్ చూపించారు. ఇప్పుడు ఆయనకు అమెరికా వ్యాప్తంగా సానుభూతి వస్తుందని గట్టిగా నమ్ముతున్నారు. గేమ్ చేంజర్ అయినా ఆశ్చర్యం లేదు. బైడెన్ ఇప్పటికే వెనుకబడిపోయారని రిపోర్టులు వస్తున్నాయి. మొత్తంగా ఇండియాలో జరిగే రాజకీయాలు అమెరికాలో జరుగుతున్నాయని అనుకోవచ్చు. అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే గతంలో ఆరోగ్యకరమైన చర్చలు, అధ్యక్ష అభ్యర్థుల ర్యాలీలు గుర్తుకొచ్చేవి. ఇప్పుడు మొత్తం సీన్ మారిపోయింది. హత్యాయత్నాల వరకు వచ్చింది. అమెరికా ఇలా అయిపోయిందేంటి అని బాధపడటమే మిగిలింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.